మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు మెట్లు ఎక్కటము దిగటము సబ్జెక్ట్ కూడా కొంతమంది డాక్టర్స్ కొన్ని స్పెషలైజేషన్ వాళ్ళేమో మెట్లు ఎక్కడని అంటున్నారు. అవును, ఆర్థోపెడిక్స్ వెళ్ళడం అసలు దాన్ని అవాయిడ్ చేసేయమంట పూర్తిగా రివర్స్. సో అవాయిడ్ ఏ పనైనా సరే పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది ఎప్పుడు మన బాడీకి మంచిది కాదు సార్. ఎందుకంటే మన బాడీ ఎందుకు సృష్టించబడింది, దేవుడు ఎందుకు చేశాడు. ఎప్పుడైనా సరే మోకాళ్ళ అరుగుదల లేదా హిప్ జాయింట్ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కనుక పేషెంట్కి లేదా ఆ మనిషికి ఎక్కడంలో ఇబ్బంది ఉంటుంది అనే ఒక రీజన్ తోటే అవాయిడ్ చేయమని చెప్తారు. అంతేగాని కంప్లీట్గా ఆపేయడం అనేది ఎప్పుడూ మంచిది కాదు. సో ఏ ఇబ్బందులు లేవు, అంతా నార్మల్గా ఉంది అంటే కనుక మెట్లు ఎక్కచ్చు, దిగచ్చు, కింద కూర్చోవచ్చు, నించోవచ్చు. నా పేషెంట్స్లో నేను ఈవెన్ స్పైన్ సర్జరీ చేస్తే నెక్స్ట్ డే నడిపించడము, మెట్లు ఎక్కించడం, దించడం ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సర్జరీ. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బాడీ కండిషను వాళ్ళ మెడికల్ రికార్డ్ కూడా చూస్తారు. డెఫినెట్లీ అంతే కదా, దాన్ని బట్టే మనం డెసిషన్ తీసుకుంటాం. ఈ బోన్స్ యొక్క స్ట్రెంగ్త్ను పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. అవునండి, బోన్ స్ట్రెంగ్త్ను మనం పెంచుకోవాలంటే ఆహారం తీసుకోవడంలో కానీ వ్యాయామం వాటిలో కానీ వాటిని ఏం సజెస్ట్ చేస్తారు మీరు? బోన్ స్ట్రెంగ్త్ రెండు రకాలుగానండి. ఫస్ట్ థింగ్ మీరు చెప్పినట్టు డయట్, సెకండ్ థింగ్ ఎక్సర్సైజ్. సో డయట్లో ఎప్పుడైనా సరే హై ప్రోటీన్ డయట్ అనేది ఎప్పుడైనా సరే బోన్ స్ట్రెంగ్త్ కోసం ఇంపార్టెంట్. దాంతోపాటు మెనోపాజ్ అయిపోయిన లేడీస్ కానీ బాగా ఎల్డర్లీ 70-80 ఇయర్స్ దాటిన జెంట్స్ అయినా కూడా వీళ్ళకి కాల్షియం సప్లిమెంటేషన్ అనేది చాలా అవసరం. సో డైట్లో ఇవి రెండు, అండ్ కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, పాలు, ఎగ్ లేదా కాల్షియం సప్లిమెంట్స్, వీటన్నిటితోటి మన కాల్షియం సప్లిమెంట్ అనేది బాడీకి వస్తుంది. దాంతోపాటు ప్రోటీన్, హై ప్రోటీన్ తీసుకుంటే లైక్ నాన్ వెజిటేరియన్స్ మన చికెన్ కానీ మటన్ కానీ లేదా ఎగ్స్, దాంతోపాటు వెజిటేరియన్స్కి మన సోయా చంక్స్ లేదా మీల్ మేకర్స్ అంటాం అవి, అండ్ దాల్, వీటితోటి హై ప్రోటీన్ అనేది మన బాడీకి వస్తుంది. దీంతోపాటు ఎక్సర్సైజ్, ఎప్పుడైనా సరే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ అంటాం. మన శరీరం బరువు అంతా బోన్స్ మీద పడి ఆ బరువు పడడం అనేది కొంత ప్రొలాంగ్డ్గా 45 మినిట్స్ లేదా 1 అవర్ పాటు కంటిన్యూస్గా అలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే కనుక, వెయిట్ ట్రైనింగ్ చేస్తే కనుక అప్పుడు ఎముకల డెన్సిటీ, బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు బిఎంఐ అనేది మొన్నదాకా ఉండేది, ఇప్పుడు బిఎంఐ కూడా లేదు, మారింది, వేరేది వచ్చింది అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? బిఎంఐ అనేది బాడీ మాస్ ఇండెక్స్ అండి. అది మన హైట్ని బట్టి మన శరీరం ఎంత బరువు ఉంటే నార్మల్ అనేదానికి ఒక కొలమానం. సో ఒబేసిటీ అనేది బిఎంఐ తోటే మనం చూస్తాం. సో కొత్త ఇన్నోవేషన్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడైనా సరే. మన బాడీ సర్ఫేస్ ఏరియాకి సంబంధించి ఇంకా చాలా రకరకాల మెజర్మెంట్స్ ఉన్నాయి మనకి. కానీ బిఎంఐ అనేది అన్నిటికంటే ఈజీగా ఎక్కడైనా సరే మనం కోల్చుకోగలిగిన ఒక టూల్. సో మన క్లినిక్లో హైట్ మెజర్ చేసుకుంటాం, వేయింగ్ మెషిన్ ఎలాగో ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. సో మన బిఎంఐ అనేది అన్నిటికంటే ఈజీగా చేసుకోగలిగింది కాబట్టి ఇది ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే యూజ్లో ఖచ్చితంగా ఉంటుంది. మన ఫిట్నెస్లో భాగంగా లెగ్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలంటారు, ఎక్కువ లెగ్స్ గురించి చెప్తారు. అవును సార్. అలా హ్యాండ్స్ ఎలాగో ఇంపార్టెంట్ మూమెంట్స్, మన యాక్షన్స్ ఉంటాయి కాబట్టి. సో లెగ్స్ని స్ట్రాంగ్గా చేసుకోవాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి? మన ఏజ్ని బట్టి, మనకు ఉండే వేరే మెడికల్ కండిషన్స్ని బట్టి ఈ మన ఎక్సర్సైజెస్ ఉంటాయి సార్. సో లెగ్స్కి మొక్కల నొప్పులు అవి ఏం లేవు, రిలేటివ్లీ యంగ్గా ఉన్నారు అంటే కనుక మనకి స్క్వాట్స్ అండ్ జిమ్లో డిఫరెంట్ వెయిట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో వీటితోటి మనకి ఏంటంటే ఏ ఎక్విప్మెంట్ లేకుండా మనకి ఇంట్లోనే చేసుకోవాలంటే కనుక స్క్వాట్స్ అండ్ స్కిప్పింగ్ అనేవి లెగ్స్కి చాలా ఈజీగా వచ్చే ఇవ్వండి. తర్వాత ఈ వెయిట్ లిఫ్టింగ్ కూడా ఉంటుంది కదా ఎక్సర్సైజ్ బాడీ బిల్డింగ్లో. అవును. ఈ బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్ట్లు కూడా బాడీ బిల్డింగ్లో భాగమే కదా. ఆ బాడీ బిల్డింగ్ చేసుకుంటూ శరీరం పైన ఎటువంటి తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే దాన్ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సో వెయిట్ ట్రైనింగ్ అనేది ఎప్పుడైనా సరే ఒక సూపర్విజన్లో తీసుకోవాలి సార్. బాగా ట్రైన్డ్ మన జిమ్ ఇన్స్ట్రక్టర్ ఉంటే తప్ప మనమే వెయిట్స్ ట్రైనింగ్ చేసుకోవడం అనేది ఎప్పుడైనా సరే బాడీ ఇంజురీస్ కాజ్ చేస్తాయి. సో మనకి ఏంటంటే ఆ వెయిట్స్ డైరెక్ట్గా మన బాడీ మీద పడి ఇంజరీ కాజ్ చేయడం కానీ, లేదంటే అబ్నార్మల్గా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల టెండన్ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్ అంటాం, ఇలాంటివి అవ్వడం ఎప్పుడైనా సరే ట్రైనర్ లేకుండా మనకి కరెక్ట్గా చేస్తున్నామో లేదో చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల కామన్గా జరిగే ఇంజరీస్. కాబట్టి ఎప్పుడైనా సరే ట్రైనర్ తోటి, ఇన్స్ట్రక్టర్ దగ్గర జాగ్రత్తగా ఉండి కరెక్ట్గా నేర్చుకోవాలి. రెండోది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. మనం వెళ్ళి ఫస్ట్ డేనే నేను 50 కిలోస్ డంబెల్స్ వేస్తాను లేదా మొత్తం 50 కిలోస్ బెంచ్ ప్రెస్ చేస్తానంటే కుదరదు.
ఎప్పుడైనా సరే ఫస్ట్ వార్మప్, తర్వాత ఇనీషియల్ డేస్ మొత్తం స్టార్ట్ చేసినప్పుడు తక్కువ వెయిట్ ట్రైనింగ్ తక్కువతో స్టార్ట్ చేసుకొని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మన బాడీ కొద్దిగా అలవాటు పడే కొద్దీ దానికి కొంచెం ఎక్కువ వెయిట్ ఇస్తూ ఉండాలి, అంతేగాని ఒక్కసారిగా ఇవ్వకూడదు. సో క్వాలిఫైడ్ ట్రైనర్, రెండోది గ్రాడ్యువల్ ఎస్కలేషన్, మెల్లమెల్లగా మనం పెంచుకోవడం, ఈ రెండు ఇంజురీస్ని ప్రివెంట్ చేస్తాం. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. అంతే. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ వచ్చాయి, అవును సార్. అలాగే మీరు చెప్పిన వెనక స్పైనల్ కార్డ్ ఆపరేషన్స్ వస్తున్నాయి, సర్జరీస్ పెరుగుతున్నాయి, సర్జరీలు చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. అవును సార్. కొంతమంది ఏమో మా ఆపరేషన్ ఫెయిల్ అయ్యని కొంతమంది అంటున్నారు. అవును. ఈ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఆపరేషన్స్ ఎలా చూడాలి, దాని శాతం ఎలా ఉంటుంది? సో స్పైన్ గురించి మనం మాట్లాడితే, స్పైన్ కండిషన్స్లో మామూలుగా ఎక్కువ మందికి అంటే ఫ్రాక్చర్స్ తప్పించి మిగిలిన వాటిలో ఎక్కువ కండిషన్స్లో సర్జరీ చేయాల్సిన అవసరం ఉండదు. అయినా కూడా ఈ మధ్య మనకి అవేర్నెస్ పెరగడము, డాక్టర్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ సర్జరీస్ డెఫినెట్లీ పెరిగాయి. చాలామందికి ఏంటంటే ముందు సర్జరీ అవసరం ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు, చూపించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో అవైలబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల సర్జరీస్ చేయించుకుంటున్నారు. సో సర్జరీ చేసిన తర్వాత ట్రైన్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా చేయించుకుంటే యూజువల్లీ కాంప్లికేషన్ రేట్ అంటాం, సక్సెస్ ఫెయిల్యూర్ అనే దానికంటే కాంప్లికేషన్ రేట్ ఇది లెస్ దెన్ 5% సార్, ఎలాంటి సర్జరీ అయినా కూడా. కానీ కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉంటాయి స్పైన్లో, అంటే చూసి మనం స్కోలియోసిస్ అంటాం, అంటే స్పైన్ వంగి ఉండడం, ఇలాంటి వాటిలో ఏంటంటే కొద్దిగా ఒక 2 to 3% ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కాంప్లికేషన్ అంటే చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. పెయిన్ కోసం ఆపరేషన్ చేస్తే పెయిన్ తగ్గకపోవడం, లేదా ఆపరేషన్ చేసిన చోట ఇన్ఫెక్షన్ రావడం, ఇంప్లాంట్స్ పెడితే ఇంప్లాంట్స్ బయటకు రావడం లేదా విరగడం, ఇలాంటివి కొన్నిటిని కాంప్లికేషన్స్ అంటాం. సో ఫెయిల్యూర్ అనేది పేషెంట్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. మాకు పెయిన్ కోసం చేస్తే పెయిన్ తగ్గలేదు అనుకోండి, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్. కానీ అలాంటి పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్, యూజువల్గా లెస్ దెన్ 5% అని మనం అనుకోవచ్చు డెఫినెట్లీ. ఏ ఏజ్ వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మీరు స్పైనల్ కార్డ్ కానీ నీ పైన ఆపరేషన్ సర్జరీస్? నీ రీప్లేస్మెంట్ అనేది కండిషన్ని బట్టండి. నార్మల్గా అరగడం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, యూజువల్గా 60-65 దాటినప్పుడు వస్తుంది. సో ఇదేంటంటే పేషెంట్స్ అన్నిట్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి క్లాసిఫికేషన్ని బట్టి. సో యూజువల్గా ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్లో అయితే పేషెంట్స్కి చెప్పేది కుదిరినన్నాళ్ళు మీరు దీంతో మేనేజ్ చేయండి, లేదా అస్సలు పెయిన్ తట్టుకోలేకుండా ఉన్నామంటే దెన్ వీ కెన్ గో ఇన్ ఫర్ సర్జరీ అట్ ఎనీ ఏజ్. కొంతమంది ఏమవుతుందంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, వీళ్ళు ఏంటంటే కీళ్ళవాతం, దీంట్లో 40-45 ఇయర్స్కే కంప్లీట్గా అరిగిపోయి పేషెంట్స్ నడవలేని స్థితికి వస్తారు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఆ ఏజ్లోనే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ యూజువల్గా సింపుల్ ఆస్టియో ఆర్థరైటిస్ అరుగుదల, దీనివల్ల అబౌవ్ 60 ఇయర్సే ప్రిఫర్ చేస్తాం. స్పైన్ సర్జరీ యాజ్ యంగ్ యాజ్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ చేసి పేషెంట్ హెల్త్ సహకరించి అనస్థీషియాకి బాడీ తట్టుకుంటే 95 ఇయర్స్ దాకా కూడా సర్జరీస్ చేశాం. ఇప్పుడు మన నీ రీప్లేస్మెంట్ ఉంది, స్పైనల్ రీప్లేస్మెంట్ కూడా ఉందా? స్పైనల్ రీప్లేస్మెంట్ ఇప్పటికైతే లేదు సార్, కానీ డిస్క్ రీప్లేస్మెంట్ ఉంది. సో మన సర్వైకల్ స్పైన్లో కానీ లంబార్ స్పైన్లో కానీ పాడైన డిస్క్ ప్లేస్లో ఆర్టిఫిషియల్ డిస్క్ రీప్లేస్మెంట్ ఉంది. ఇప్పుడు స్పైనల్ రీప్లేస్మెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? రీసెర్చ్ జరుగుతుందా? రీప్లేస్మెంట్ అంటే ఎగ్జాక్ట్గా స్పైన్ ఎలా ఉందో అలాగైతే రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. దాని ఫంక్షన్ అంటే దాన్ని చేసే పనిని రీప్లేస్ చేస్తే చాలు. అవి ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. పాడైన ఒక పార్ట్ ఆఫ్ స్పైన్లో ఒక బోన్ పాడైంది అనుకోండి, దాన్ని తీసేసి అది చేసే పనిలాగానే మనం వేరే ఇంప్లాంట్స్ పెడుతున్నాం, అవి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మన బాడీలో మొత్తం బరువంతా మోసేదంతా స్పైన్ అన్నారు కదా. అవును. సో స్పైన్ ముఖ్యమైన ఆర్గాన్ కదా. అవును. అవయవం. ఈ స్పైన్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ముఖ్యమైనది అంటే ప్రాబ్లం వస్తే మనిషికి ఎక్కువ డిజబిలిటీ వచ్చేది అన్నట్టు నేను అర్థం చేసుకున్నాను సార్ క్వశ్చన్ని. సో సర్వైకల్ స్పైన్ డెఫినెట్లీ, ఎందుకంటే లంబార్ స్పైన్ అంటే నడుము దగ్గర వస్తే కాళ్ళు రెండు మాత్రం ఎఫెక్ట్ అవుతాయి, పేషెంట్ నడవడం ఇలాంటి వాటిలో ఇబ్బంది వస్తుంది. సర్వైకల్ స్పైన్ అంటే పైనుంచి కింద దాకా మొత్తం అంటే చేతులు కాళ్ళు రెండు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో సర్వైకల్ స్పైన్ మెడ భాగం అనేది కొంచెం ఎక్కువ క్రిటికల్ అని అనొచ్చు మనం. అంటే యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అవును సార్. తర్వాత ఈ సినిమా స్టార్స్ లేకపోతే సెలబ్రిటీ డాన్సులు వేస్తుంటారు. అవును. అలాగే స్పోర్ట్స్ క్రీడాకారులు, డెఫినెట్లీ వీళ్ళందరూ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఈ బాడీని? ముందు అనుకున్నట్టే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. ఎప్పుడైనా సరే మన బాడీ ఒక కొంచెం ఎక్స్ట్రా మనం రెగ్యులర్గా చేసేదానికంటే ఎక్స్ట్రా స్ట్రెయిన్ ఇస్తే అది తట్టుకోవడం కోసం మన బాడీ రెడీగా ఉండాలి. దానికి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అండ్ నార్మల్ డయట్, సో ఈ రెండే అని
ఫైనల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్. టైప్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి కదా, అవును సార్. ఆ ఇంజరీస్ని మన బాడీ ఏ విధంగా దాన్ని మనం హ్యాండిల్ చేయాలి? సో స్పైనల్ ఫ్రాక్చర్స్ అనేవి కామన్గా యాక్సిడెంట్స్, ట్రాఫిక్ యాక్సిడెంట్లో లేదా పైనుంచి కింద పడిపోవడం, లేదా మన ఇండియాలో అయితే చెట్ల మీద నుంచి కానీ లేదా బిల్డింగ్స్ మీద కింద పడిపోతే వీటిలో వస్తాయి. ఇందులో కూడా ఇంజరీస్ ఎలాంటివి అనే దానికి రకరకాల క్లాసిఫికేషన్స్ తయారు చేశారు రీసెర్చర్స్. కొన్ని రకాల ఫ్రాక్చర్స్ ఏంటంటే మైనర్ ఫ్రాక్చర్స్ అనుకోవచ్చు ఒక విధంగా. సో అవి ఏంటంటే వాటికి సర్జరీస్ అయితే అవసరం ఉండదు. కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకుని తర్వాత ఒక బ్రేస్ లేదా బెల్ట్ సాయంతో నార్మల్గా మన రెగ్యులర్ యాక్టివిటీ మెల్లిమెల్లిగా మొదలెట్టుకోవచ్చు. కొన్ని రకాల ఫ్రాక్చర్స్ ఎలా ఉంటాయంటే స్పైన్ ఫ్రాక్చర్స్లో ఫ్రాక్చర్ అయ్యి ఆ ఎముక పీసెస్ ఏవైతే ఉన్నాయో స్పైనల్ కార్డ్ లోపల ఉండే మన నరాలని అవి ఇంజూరీ చేస్తాయి. అలాంటప్పుడు పార్షియల్ ఇంజరీ, కంప్లీట్ ఇంజరీ రెండు ఉంటాయి. పార్షియల్ ఇంజరీ అంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీగా సర్జరీ చేసి ఆ నరం మీద ఏవైతే బోన్ ముక్కలు ప్రెస్ చేస్తున్నాయో అవి తీసేసి ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కంప్లీట్ ఇంజరీ అనేది ఏంటంటే పేషెంట్కి ఆ తర్వాత కాళ్ళు కానీ లేదా కాళ్ళు చేతులు రెండు కానీ పని చేసే అవకాశం తక్కువ ఉంటుంది. ఇందులో కూడా ఫ్రాక్చర్ అయింది కాబట్టి ఆ పీస్ నార్మల్గా స్టేబుల్గా ఉండదు, కదలకుండా దాన్ని ఫిక్స్ చేయడం కోసం సర్జరీ అనేది చేసి క్రూస్తో ఫిక్స్ చేసి రీహాబిలిటేషన్. సో ఇప్పుడు మిగిలిన దాంతో ఎలా నెక్స్ట్ జీవితం గడపాలనే దాని మీద వర్క్ చేయాలి. సో దాన్ని రీహాబిలిటేషన్ అంటాం. సో పేషెంట్ యొక్క ఇంజరీ సివియారిటీ ఎంత ఎక్కువగా ఇంజూర్ అయిన దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. సో యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, యాక్సిడెంట్ చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, అలాగే ఆ శరీరం పార్ట్ దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉంటున్నారు కదా. అవును. సో యాక్సిడెంట్స్ విషయంలో కూడా అవేర్నెస్, డ్రైవింగ్ సెన్స్ ఆఫ్ డ్రైవింగ్, అవును సార్, ట్రాఫిక్ సెన్స్, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. అవును సార్. ఇవి కూడా మీ ఆర్థోపెడిక్ సబ్జెక్ట్ లింక్ టాపిక్ కదా. డెఫినెట్లీ. అది మీరు అవేర్నెస్ ఎలా తీసుకురావాలి జనాలు? అవేర్నెస్ మన డాక్టర్సే కాదండి, గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ యాక్సిడెంట్ అవేర్నెస్ వీక్ అని జరుగుతాయి. సో దాంట్లో ఏంటంటే యూజువల్లీ కన్స్ట్రక్షన్ సైట్స్, బిల్డింగ్లు కట్టే చోట్ల కానీ లేదంటే మెయిన్ పెద్ద హైవేస్ వీటిల్లో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళ కోసం అవేర్నెస్లో భాగంగా సేఫ్టీ మెథడ్స్ మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే హెల్మెట్స్ పెట్టుకోవడము, మన సేఫ్టీ పైన గౌన్స్ వేసుకోవడము, దాంతోపాటు టెదరింగ్ అంటే ఎక్కడైనా సరే అవకాశం ఉంటే తాడుతోటి మనం ఫిక్స్ చేసుకొని కింద పడిపోయినా కూడా మధ్యలో ఆగేలాగా చూసుకోవడం. నెక్స్ట్ థింగ్, రోడ్ ట్రాఫిక్ అయితే కనుక 2 వీలర్స్ వాళ్ళకి హెల్మెట్స్ రెగ్యులర్గా పెట్టుకోవడము, స్పీడ్ లిమిట్కి కిందనే ఉండడం. 4 వీలర్ అయితే కనుక సీట్ బెల్ట్ యూసేజ్ అండ్ ఓవర్ స్పీడింగ్ లేకుండా స్పీడ్ లిమిట్కి కిందనే ఉండడం. ఇలాంటి వాటి మీద అవగాహన ఇచ్చి లోపల నుంచి మార్పు తీసుకురావాలి. డెఫినెట్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కదా డెఫినెట్లీ యాక్సిడెంట్స్. అవును అవును. సో అలాగే ఈ డ్యాన్స్ చేస్తే మంచిది బాడీకి, అట్లా మెంటల్గా హ్యాపీనెస్ వస్తుంది, అలాగే ఫిజికల్గా కూడా మంచి ఫిట్నెస్, ఫ్లెక్సిబిలిటీ, హెల్త్కి మంచిది అంటున్నారు కదా. అవును సార్. క్రీడలు ఎలాగో ఉన్నాయి. ఎస్. వీటిని ఎలా మీరు హెల్త్ని రిలేట్ చేసుకుంటూ శరీరంలోని కీళ్ళు, మోకాళ్ళు, నొప్పులు, జాయింట్స్ ఏమీ దెబ్బతినకుండా దాన్ని ఎలా చేయాలి, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో డ్యాన్స్ అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక విధమైన మన వ్యాయామమే శరీరానికి. కొంతమందికి ఆటలు ఆడడం ఇష్టం, కొంతమందికి ఫుట్బాల్ ఆడడం ఇష్టం, కొంతమంది స్విమ్మింగ్ చేయడం ఇష్టం. అలా కాకుండా కొంచెం ఆనందాన్ని పొందుతూ కాస్త ఆహ్లాదంగా ఉండేందుకు కొంతమంది డ్యాన్స్ అనేది ఇష్టపడతారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ఈ డ్యాన్స్ అనేది ఎప్పుడైనా సరే ఏ ఎక్సర్సైజ్ అయినా సరే కంటిన్యూస్గా చేయడము అండ్ అట్ ఎ స్ట్రెచ్ ఒక మినిమం సెట్ టైం చేయడము, దాంతోపాటు మనకి అలవాటు ఉన్నవి లేదా ఎక్కువ కాంప్లెక్స్గా లేనివి, ఇప్పుడు మనకి టీవీ షోస్లో చూపించినట్టు పైకి కిందకి జంప్ చేయడం ఇలాంటివి కాకుండా రెగ్యులర్ నార్మల్ డ్యాన్స్ అనేవి చేసుకోవడము, వీలుంటే ఒక ట్రైనర్ని పెట్టుకొని చేయడం. వీటితోటి ఏంటంటే ఎక్సర్సైజ్, దాంతోపాటు మన మెంటల్ హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. దాంతోపాటు మనకి తోటి వాళ్ళు ఉండడం, సో ఫ్రెండ్స్ పెరగడం, ఇలాంటివి కూడా ఉంటాయి. అండ్ దానికి అది ఇంకొక మనకి మోటివేషన్, మనతో పాటు ఇంకా కొంతమంది చేస్తున్నారంటే మనకు కూడా చేయాలనే ఒక ఆశ వస్తుంది. కాబట్టి మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ రెండు విధాలుగా డ్యాన్స్ అనేది మంచిది. ఇంజురీస్ ప్రివెంట్ చేయడం కోసం మనం ముందు అనుకున్నట్టు ఈ డ్యాన్స్ అనేది కాకుండా రెగ్యులర్ ఒక చిన్న యాక్టివిటీ పెట్టుకొని దాంతోపాటు డ్యాన్స్ చేసుకుంటూ గేర్ అంటే మనం డ్యాన్స్ చేసేటప్పుడు
కింద ఉండే ఫ్లోర్ కానీ లేదంటే వేసుకునే ఫుట్వేర్ దగ్గర కానీ వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్గా డాన్స్ చేసుకుంటే కనుక మనం ఇంజరీస్ ప్రివెన్షన్ చేసుకోవచ్చు.